ఈచ్ టు ఈచ్. ఇదంతా వాకింగ్ గ్రౌండ్ అండి కన్హాలో. అండ్ నేను ఇప్పుడు డైనింగ్ హాల్ ఉంది, ఆ డైనింగ్ హాల్ నుంచి ఇదంతా నడుచుకుంటా బుక్స్ అండ్ మోర్ దాటుకొని దాని తర్వాత లైబ్రరీ క్రాస్ చేసి అండ్ దాని తర్వాత నేను క్యాంటీన్కి వెళ్తాను. ఎందుకంటే క్యాంటీన్లో చెట్టు కింద కూర్చుంటే చాలా బాగుంటుంది అనమాట. అంటే ఇక్కడ నేచర్కి బాగా దగ్గర ఉండొచ్చు. మన వైల్డ్ లైఫ్లో నేచర్ అనేది అంతగా ఉండదన్నమాట. సో ఇక్కడ ఉంటే నేచర్కి బాగా దగ్గర ఉంటాము అండ్ పాజిటివ్ థింగ్స్ బాగా పెరుగుతాయి. దెన్ ఏదైనా మనం ఈజీగా చేయొచ్చు. అండ్ మెడిటేషన్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ లైఫ్ బికాస్ ఆఫ్ ఇన్నర్ పీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మెనీ పీపుల్ డోంట్ హ్యావ్ ఇన్నర్ పీస్. దాట్స్ వై దే ఆర్ డూయింగ్ లైక్ suicide attempts, etc., murders, like doing. But when inner peace is perfect, then life is also safe, perfect also. చూస్తున్నారు కదా ఎంత చల్లగా ఉంది చూడండి. ఈ ఆకులు, ఈ ఆకు చెట్లు. ఇక్కడ ఒక మంచం వేస్తే పడుకొని నిద్రపోతాను నేనైతే. నేను గసపోతున్నాను ఎందుకంటే ఇప్పుడే తిన్నాను, ఎండలో నడుస్తున్నాను చూడండి. ఇక్కడికి ఎంతో మంది వస్తారు, ఫారినర్స్, జపనీస్, కొరియన్స్. వీళ్ళు ఫారినర్స్. హాయ్ హాయ్ చూస్తున్నారు కదా, వాళ్ళు హాయ్ కూడా చెప్తున్నారు చూడండి. అది బుక్స్ అండ్ మోర్. అక్కడ నైట్ టైం వ్యూ చాలా బాగుంటుంది బుక్స్ అండ్ మోర్ దగ్గర. ఎగ్జాక్ట్లీ సూపర్ లుక్ చూస్తున్నారు కదా. అండ్ ప్రజెంట్ బుక్స్ అండ్ మోర్ చాలా క్లోజ్లో ఉంది. ఇక్కడ చూసేకైతే షేప్ చూడండి, ఎగ్జాక్ట్ షేప్ అలానే ఉంటాయండి. నెక్స్ట్ ఇదంతా మెడిటేషన్ హాల్కి వెళ్ళే మెయిన్ రూట్ అనమాట. దెన్ ఇక్కడ చూడండి హార్ట్ఫుల్నెస్, బ్యూటీ వేవ్, డస్ట్. దెన్ ఇదంతా అక్కడ చూడండి, మీరు చూస్తున్నారు కదా, నేను జూమ్ చేస్తున్నాను కదా. ఆ కొటేషన్ ఏంటో తెలుసా? శిలను నేనే, శిల్పిని నేనే. అంటే మనల్ని మనమే తయారు చేసుకోవాలి బాగా. దానికి శిలను నేనే, శిల్పిని నేనే అంటారు. దెన్ ఇదంతా ఇటాలియన్ స్పానిష్ క్యాంటీన్ ఉంది పైన. బట్ ఇండియన్స్ ఇటాలియన్ బట్ కానీ ఇక్కడ బాగుంటుంది. ఐ విల్ షో యూ సమ్ ఫారినర్స్ ఇన్ దిస్ వే. వెయిట్ వైల్ ఐ యామ్ గోయింగ్. కూర్చోనికి బాగా చెట్టు కింద ఎంచక్క కూర్చున్నామంటే రిలాక్స్ అవ్వచ్చు.